ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఈ మధ్య చిన్నవారి నుండి పెద్దవారి వరకు వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా కూడా జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారిని చూస్తూనే ఉంటాం. జుట్టు రాలిపోవటం, బట్టతల, డాండ్రఫ్, ఎన్నో రకాల హెయిర్ సమస్యలు ఎదురవుతున్నాయి. బట్టతల రావటానికి కారణాలేంటి? బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఆధునిక చికిత్సా విధానం ఎలా ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఎంత ఖర్చు అవుతుంది? ఇతర సందేహాలకు లుక్స్ హెయిర్ స్టూడియో ఎండి వెంకట్ గారి సలహాలు, సమాధానాలు ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకుందాం. హలో వెంకట్ గారు. హలో మేడం. నమస్కారం అండి. ఫస్ట్ అసలు మీరిచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో మాకు తెలియచేయరా? మేడం మాది టోటలీ నాన్ సర్జికల్ హెయిర్లో వచ్చేసరికి హెయిర్ ట్రీట్మెంట్ అని అంటే మా ట్రీట్మెంట్ పరంగా కాకుండా మేము నాన్ సర్జికల్గా ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో, హెయిర్ అనేది పూర్తి హెయిర్ లేని వాళ్ళకు కూడా మేము ఒక నెటెడ్ హెయిర్ని అమర్చడం జరుగుతుంది. అయితే దీని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? దీని ప్రొసీజర్ మేడం, మేము ఒక క్లయింట్ మా దగ్గరికి వచ్చినట్టయితే అతనికి హెయిర్ ఎంతవరకు లాస్ అయింది దాన్ని బట్టి మేము ఆ హెయిర్ని ఆ మెజర్మెంట్ తీసుకొని, అతనికి హెయిర్ లేని ప్లేస్లో మెజర్మెంట్ తీసుకొని ఆ క్రౌన్ హెయిర్ని బట్టి మేము పైన ఇంకా నెట్టెడ్ హెయిర్ తీసుకొని దాన్ని అమర్చడం జరుగుతుంది మాది. ఓకే, అంటే ఇది కంప్లీట్గా కూడా, అంటే ఇప్పుడు తల మీద అసలు హెయిర్ మొత్తం లేని వాళ్ళకి ఈ ప్రొసీజర్ అప్లై అవుతుందా? లేకపోతే కొంతమందికి ఫ్రంట్ హెయిర్ ఉండదు, కొంతమందికి అలానే బట్టతల కొన్ని ప్లేసెస్లో వస్తుంది, సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రొసీజర్ని మనం అప్లై చేయొచ్చా? చేయొచ్చండి. ఏ పర్సన్కైనా ఎక్కడ హెయిర్ వాళ్ళకి లాస్ అయినా కూడా మనకు ఒక హెడ్ మీద ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా సైడ్స్ అయినా సరే ఆ హెయిర్ లేని ప్లేస్ని మేము హెయిర్ సెట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే హెయిర్ లేని ప్లేస్లో మీరు హెయిర్ సెట్ చేస్తామంటున్నారు. దీనివల్ల ఆల్రెడీ హెయిర్ ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, వాటికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలా ఏమైనా ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవండి. మీరు గమనించినట్లయితే మేము హెయిర్ అనేది సర్జికల్ ఏం చేయట్లేదు. మేము స్కిన్ లోపలికి ఎలాంటిది మేము ట్రీట్మెంట్గా మేము పంపించట్లేదు. ఎందుకంటే ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఎలాంటివి మేము చేయట్లేదు. ఈ స్కిన్ మీదనే ఒక స్టిక్కింగ్ పద్ధతిలో మేము దాన్ని అమర్చడం జరుగుతుంది. అందుకని సైడ్ ఎఫెక్ట్ ఉండడానికి అసలు అవకాశం లేదు. అండ్ ఇలాంటి వాళ్ళకి వచ్చే సాధారణమైన డౌట్ ఏంటంటే, సేమ్ నా హెయిర్ లానే ఇలా అలాంటి హెయిర్ వీళ్ళు తెచ్చి అప్లై చేయగలుగుతారు? ఎందుకంటే కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది. సో సేమ్ కైండ్ ఆఫ్ హెయిర్ మీరు అప్లై చేస్తారా అక్కడ కూడా? 100% అండి. ఎందుకు అని అంటే మీరు అన్నట్టు ఇప్పుడు స్ట్రైట్ హెయిర్ కానీ కర్లీ హెయిర్ కానీ వాళ్ళ హెయిర్ టచర్ని తీసుకొని మేము సేమ్ హెయిర్ని మేము సెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కర్లీ హెయిర్ వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ పెడితే సెట్ కాదు, స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి కర్లీ హెయిర్ పెడితే సెట్ కాదు. ఇండియన్స్ మ్యాక్సిమం ఒక ఎలా ఉంటుంది హెయిర్ టచర్ వచ్చేసరికి లైట్ వెవీ ఉంటుంది. మ్యాక్సిమం అదే ప్రొసీజర్లో మేము తీసుకొని హెయిర్ని సెట్ చేయడం జరుగుతుంది. అండ్ అది రియల్ హెయిర్ ఉంటుందా, సింథటిక్ హెయిర్ ఉంటుందా? ఈ క్వశ్చన్ కూడా చాలా మందిలో వింటూ ఉంటాం. కరెక్టేనండి. మీరు రియల్ హెయిర్ మ్యాక్సిమం సింథటిక్ హెయిర్ అనేది రియల్ హెయిర్కు సెట్ కాదు వాస్తవానికి. ఎందుకంటే సింథటిక్ వచ్చేసరికి ఫైబర్, మనం రియల్ హెయిర్ పెట్టకపోతే మన ఒరిజినల్ హెయిర్కి అది బ్లెండ్ కూడా కాదు. అసలు ఆ డౌట్స్ అపోహాలు కూడా అసలు మనం ఆలోచించొద్దు కూడా దాన్ని. సో కంప్లీట్లీ రియల్ హ్యూమన్ హెయిరే ఇస్తా అంటారు ఆ ప్లేస్ లో? రియల్ హ్యూమన్ హెయిరే ఇస్తాము మనం. ఇంకా తక్కువ కాస్ట్లో, ఇంకా మరీ తక్కువ కాస్ట్లో అనేసరికి సింథటిక్ని ఎక్కువ ఇది చేయడం జరుగుతుంది. అలాంటిది మేము చేయలేము. సింథటిక్ని ఓన్లీ ఒరిజినల్ హెయిర్ మాత్రమే మేము సెట్ చేస్తాం. సో తక్కువ కాస్ట్లో ఒకవేళ కావాలి అని వాళ్ళు అడిగితే మీరు సింథటిక్ హెయిర్ ఇవ్వగలుగుతారా? లేదండి, మేము సింథటిక్ హెయిర్ అనేది 100% మేము సింథటిక్ హెయిర్ని మేము చేయము. ఎందుకంటే సింథటిక్ హెయిర్ పెట్టినట్టయితే సెట్ కాదు. ఒకవేళ వాళ్ళకి పెడతామని చెప్పినా కూడా మనం వాళ్ళని ఒక మైండ్ డైవర్ట్ చేయడం తప్ప సింథటిక్ హెయిర్ అయితే ఉండదండి. ఈ సర్జరీకి అంటే కొంతమంది హెయిర్ సర్జరీస్కి వెళ్తారు, దానికి కానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్ కానీ డిఫరెన్స్ ఏముంటుంది? మేడం, సర్జరీ అనేసరికి మీరు బాగా ఆలోచించాలి. ఎందుకు అని అంటే సర్జరీ వచ్చేసరికి మన క్రౌన్ హెయిర్లో ఉన్నటువంటి హెయిర్ని మాత్రం తీసి మనం ఎక్కడైతే హెయిర్ లాస్ ఉందో అక్కడ పెడతాం. ఆ క్రౌన్ హెయిర్ ఎంత పర్సెంట్ ఉంటుందండి? మామూలు కొంత పర్సెంట్ హెయిర్ లాస్ అయిన వాళ్ళకి అలా చేయొచ్చు, సర్జరీ చేయొచ్చు. సర్జరీ చేయలేము అనేది కరెక్ట్ కాదు. సర్జరీ కొంత బాగా మాత్రమే, ఒక 10 to 15% హెయిర్ లాస్ అయిన వాళ్ళకు సర్జరీ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కానీ 50%, ఒక 30-40% లాస్ అయిన వాళ్ళకు సర్జరీ అనేది సక్సెస్ కాదు. అది అదేనండి. అండ్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో? అంటే కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఆ హెయిర్ పెట్టిన తర్వాత వాళ్ళకి ఇరిటేషన్ రావటం కానీ, లేకపోతే స్మాల్గా ఇలా ఫామ్ అయిపోవటం కానీ, అక్కడ ఏమన్నా డాండ్రఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇలాంటివి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా?
అసలు మనం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ లోపలికి ఎలాంటి పంపించట్లేదు. రెండోది ఏంటంటే మనం పెట్టే హెయిర్ కూడా నెట్టెడ్ హెయిర్ అంటే హెయిర్ ఫ్లో అవుతుంది. హెయిర్ ఫ్లో కాకపోయినప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇచ్చింగ్ రావడం కానీ, ఫంగస్ రావడం కానీ, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి క్లయింట్ అనేది హ్యాపీగా ఉండలేడు. అందుకొరకే మేము పూర్తిగా కూడా క్లయింట్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా హెయిర్ ఫ్లో కావాలి. ఎందుకంటే మనం ఒక క్లాత్, మనం ఒక షర్ట్ వేసుకుంటే అయితే ఎంత హెయిర్ ఫ్లో అవుతుందో సేమ్ హ్యాస్ టు పైన కూడా అలానే హెయిర్ ఫ్లో అయ్యే విధంగా మేము పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇది నెట్టెడ్ దాని మీద ఈ హెయిర్ అనేది ఉండటం వల్ల ఎయిర్ అనేది మన తలకి కూడా తగులుతుంది, స్కాల్ఫ్ కి అంటారు. అవునండి. ఇంకా నేననుకున్నా ఇప్పుడు విగ్స్ గనక మనకి ఒక థిక్ లేయర్ ఉండేసి దాని మీద హెయిర్ ఉండి మనకి ఆ టైంలో అది ఎయిర్ అనేది మనకి తగలకుండా ఇచ్చింగ్ వస్తుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఏమైనా ఫామ్ అవుతాయేమో అనుకున్నాము. బట్ స్టిల్ అంటే ఈ నెట్టెడ్ వాటి వల్ల నిజంగా బెనిఫిట్ అనుకోవచ్చు. బట్ ఇది ఎలా హెయిర్ ప్రొసీజర్లో ఎలా అంటిస్తారు హెడ్కి? హెయిర్ అంటే మనం ఇది చేయడం కూడా హ్యాండ్ మేడ్ అండి. ఇది హ్యాండ్స్ తోటే మనము హెయిర్ ఫీలింగ్ చేయడం జరుగుతుంది దాన్ని. ఎందుకంటే ఒక్కొక్క రూట్స్ లాగా వచ్చేసరికి మనకు ఒక 3-4 హెయిర్స్ అనేది మనం నాట్స్ చేయడం జరుగుతుంది. ఆ నాట్స్ వల్ల మనం నెట్టెడ్ మీదనే చేయగలుగుతాం. అది మనం పియూ పాలిథిన్ మీద చేయడం కష్టం. పియూ మీద వచ్చినప్పుడు అయితే స్టిక్కింగ్ అవుతుంది. అప్పుడు మనకి హెయిర్ ఫ్లో కాదు. ఆ టైప్ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అలాంటి మన ఇండియాలో మ్యాక్సిమం చేయలేము. చేసినట్టు ఎందుకంటే వెదర్ మనకు వచ్చేసరికి హీట్ ఉంటుంది, మైనస్లో పోయేటువంటి సిచ్యువేషన్ కాదు. కాబట్టి మనం మ్యాక్సిమం నెట్టెడ్గా మేము ఎక్కువ చేయడం జరుగుతుంది. అది ఓకే, సో దట్ సమ్మర్ ఆ టైంలో కూడా చాలా ఫ్రీగా ఈ ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అయిపోవచ్చు. ఈ ప్రొసీజర్లో మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? మెయింటెనెన్స్ అంటే మేడం, మీరు చూసినట్టయితే మనం ఒకసారి ఈ ఏదైతే మనం స్టిక్కింగ్ చేస్తున్నామో ఆ స్టిక్కింగ్నెస్ అనేది 4 వీక్స్ అని ఉంటుంది. అది ఇండియన్ది కదండి, యూఎస్ది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అని కిందాక అన్నారు. దాన్ని కూడా మేము టెస్ట్ చేసి మాత్రమే దాన్ని పెడతాము. ఏది అడిసివ్, గ్లూ అంటాం దాన్ని. ఈ అడిసివ్ని మనం అప్లై చేస్తే ఆ అప్లై చేసినప్పుడు 30 డేస్ అని దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి మేము ఆ 30 డేస్ వరకు మేము చెప్పగలుగుతాము. నాన్ సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అసలు ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా క్లియర్గా చూపిస్తా అన్నారు వెంకట్ గారు. అయితే ఈ క్లయింట్ యొక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ కూడా ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. సో ఈ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అలానే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, అలానే ఎంతవరకు సస్టైన్గా ఉంటుంది అనేది నేను చూసి మీకు చెప్తాను. వెంకట్ గారు స్టార్ట్ చేసేద్దాం. బిఫోర్ ఇలా ఉన్నది, మేము ఎందుకంటే మెజర్మెంట్ తీసుకుంటాం. అండ్ మీరు బిఫోర్ స్టార్ట్ చేసే ముందు నాకు డౌట్ ఉంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫేస్ని మీరు చూసి వాళ్ళకి అంటే ముందరున్న హెయిర్ లైన్ ప్రకారం ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ఒకవేళ కొత్త హెయిర్ లైన్ ఏదైనా వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళకి ఫేస్కి సూట్ అవుతుంది అనుకుంటే దాని ప్రకారం కూడా మీరు ఇస్తారా? యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన విధంగా మేము వేయగలుగుతాము. బట్ మేము ఏం చూస్తామనంటే క్రౌన్ హెయిర్ ఇప్పుడు ఎక్కడైతే ఈ ప్లేస్లో హెయిర్ లేదు, ఇప్పుడు ఇక్కడ వరకే మేము హెయిర్ రిప్లేస్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటి క్రౌన్ హెయిర్ థిక్ ఉంది కాబట్టి మేము ఇక్కడ కూడా హెయిర్ థిక్నెస్ తీసుకోగలుగుతాము. అప్పుడు మన స్టైలింగ్ అనేది ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, అదే ఫైన్. ప్రొసీజర్ స్టార్ట్ చూపిస్తాను. అండ్ ఈ ప్రొసీజర్లో మీరు కంపల్సరీ వాళ్ళ హెయిర్ డెన్సిటీ కూడా కన్సిడర్ చేస్తారు అనుకుంటా? అవునండి, కంపల్సరీ. ఎందుకంటే మనకి ఎక్కువ తిన్నున్న ఎట్లయితే మేము హెయిర్ కూడా మనం తీసుకోవాల్సింది కూడా తిన్న హెయిర్నే తీసుకోవాలి. సో ఫస్ట్లీ మీరు ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటారా వెంకట్ గారు? అవునండి, ఇలా మెజర్మెంట్ తీసుకొని ఈ మెజర్మెంట్ ప్రకారం మేము హెయిర్ని సెట్ చేస్తాము. ఓకే, మార్క్ చేసుకొని ఈ మార్క్ ప్రకారం, ఎందుకంటే మేము ఎక్కడైతే హెయిర్ తక్కువ ఉందో ఆ ప్లేస్ వరకే తీసుకుంటాం అన్నట్టు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మొత్తం అసలు హెయిరే లేకపోతే తల మొత్తం హెయిర్ లేకపోతే అప్పుడు ఫుల్ క్యాప్ అని వస్తుంది మేడం. ఆ ఫుల్ క్యాప్ని మనం సెట్ చేసుకోవచ్చు. హెయిర్ చేయలేము అనేది ఏముండదు. ఓకే, అంటే ఫస్ట్ మీ దగ్గరికి ఇప్పుడు క్లయింట్ వచ్చినప్పుడే వాళ్ళకి ఎంతవరకు అయితే ప్యాచ్ అవసరం అవుతుందో అంత ప్యాచ్ మీరు ప్రిపేర్ చేపిస్తారా? సో ఇది దేనికి వెంకట్ గారు? మేము ఇదేనండి మెజర్మెంట్, టెంప్లెట్ అంటాం దీన్ని. ఓకే, ఇలా మేము తీసుకొని టెంప్లెట్ దీని ప్రకారం మేము సెట్ చేస్తాం. సిజరియన్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ చూడటానికి లైవ్లో. అంటే అందరూ బిఫోర్ ఆఫ్టర్ గురించి చెప్తారు కానీ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండరు. మీరు లైవ్లోనే చూపిస్తా అన్నారు. లైవ్లో చూపిస్తేనే కదా మేడం తెలిసేది. క్లయింట్స్ కూడా డౌట్స్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అదే కొంతమంది ఆ ప్రొసీజర్ని ఏంటంటే పీపుల్కి తెలియకుండా అలా ఉంచేద్దాం, దాచినట్లు ఉంచేస్తారు ఆ ప్రొసీజర్ని. కానీ మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ఏం కాంప్లికేషన్స్ ఉండవని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లైవ్లో రెడీ అయిపోయారు. అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఇంత క్లారిటీగా చూపిస్తే కానీ క్లయింట్ కూడా ఏ డౌట్ ఉండదు. పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో
దాచడానికి ఏం లేదు, మొత్తం ట్రాన్స్పరెంట్. మీరు చేసేది ఏంటో ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా చెప్తున్నారు. సో ఆ ప్రొసీజర్ నచ్చిన వాళ్ళే మీ దగ్గరకు వస్తారు అంటారు. ఏదైతే మేము చెప్తామో అదే చేస్తాం మేడం. ఒకటి చెప్పి ఇంకోటి చేయడము అంటే క్లయింట్ కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏముండదు. దీంట్లో ఏదో చేస్తాం అనేది కూడా ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక హెయిర్ లేని ప్లేస్లో మేము నెటెడ్ హెయిర్ పెట్టడం, దాన్ని మేము కరెక్ట్గా ఆ క్లయింట్కు సాటిస్ఫైటెడ్గా హెయిర్ డ్రెస్సింగ్ సెట్ చేయడం కానీ. అండ్ మీరు నెట్టెడ్ హెయిర్ అన్నారు, అదేమన్నా ఇప్పుడు వానకు వెళ్ళినప్పుడు తడిచినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ గాలి వచ్చినప్పుడు కానీ అది కొంచెం మిస్ప్లేస్ అవ్వటం కానీ ఈ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? 100% ఉండదండి. ఎందుకంటే స్టిక్కింగ్ ఎలా ఉంటుంది అని అంటే మనము అది పెట్టిన తర్వాత మనం పట్టి లాగినా కూడా అది అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే దీని మీద 30 days అని మనం చెప్తున్నాం మేడం. 30 days అని అంటే 30 days ఉండదు, 1 dayలో పోయే 30 days ఉండదండి. ఫస్ట్ మీరు ఆలోచించే దాని గురించి. ఓకేనా? మేము ఇలా మెజర్మెంట్ తీసుకున్నాం, దీని తగ్గట్టు మేము. ఓకే, ఇప్పుడు వీళ్ళకి ప్యాచ్ అనేది నేను ఇందాక కూడా అడిగాను మిమ్మల్ని, రెడీ చేస్తారా వీళ్ళకి ముందలుగానే లేకపోతే ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయా? మేము దీన్ని బట్టి మేము ప్యాచ్ తెప్పియడం కానీ జరుగుతుంది, మా దగ్గర ఉంటాయి. లేని ఎడల మేము తెప్పిస్తాం అన్నట్టు. ఎందుకు అని అంటే ఆ మెజర్మెంటే సైజే తీసుకుంటాం కాబట్టి. బికాజ్ ఎందుకంటే హెయిర్ థిక్నెస్, డెన్సిటీ ఇవన్నీ కన్సిడర్ చేస్తాం మేము అని చెప్పారు మీరు. అవునండి, హెయిర్ మేము షాంపూలు తీసుకుంటాం కాబట్టి సేమ్ హెయిర్ షాంపూలు తగ్గట్టు హెయిర్ని మేము తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్లీ ఇండియన్ హెయిర్స్ అనేవి థిక్గానే ఉంటాయి కాబట్టి మీ దగ్గర మాకు మోస్ట్లీ ఇంత తెప్పించుకుంటాం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మేడం మీరు డౌట్స్ ఉంది. అది మళ్ళీ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళు కీమోథెరపీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇవి అప్లై చేయొచ్చా? చేయొచ్చు అండి. వాళ్ళకి ఎలాంటి కీమోథెరపీ తీసుకున్నప్పుడు హెయిర్ బాగా లాస్ అవుతుంది వాళ్ళకు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చెప్తాము అంటే అన్ని రోజులు వాళ్ళు అందంగా చూసుకున్న వాళ్ళు ఒకేసారి హెయిర్ లేకుండా చూసుకోవడానికి కూడా కొంతమంది డిప్రెస్డ్గా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మీ దగ్గరికి వచ్చే ఉన్నాయా కేసెస్? చాలా మంది ఉన్నారండి అలా. మాకు మోస్ట్లీ ఇప్పుడు చూసినట్టయితే చాలా మందికి కీమోథెరపీ క్యాన్సర్, వాళ్ళకి చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ రావడం కానీ వాళ్ళలోనే ఇంకా లేడీస్ లో ఎక్కువ మంది వస్తున్నారు. వెళ్ళినప్పుడు వింతగా చూడటము, ఏమైంది అని చెప్పి అడగటం వల్ల వాళ్ళు ఇంకా లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవటం, ఈ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఆ హెయిర్ ఏదో పెట్టుకుంటే ఏముండదు కదా అన్న థింకింగ్ ఉంటుంది. దీంట్లో ఏం సర్జికల్ కాదు కదండి, నాన్ సర్జికల్. మనం చేయించుకొని ఇలా పెద్ద లాంగ్ హెయిర్ ఉంటుంది మేడం, ఇంత లాంగ్ హెయిర్ పెడతాం మేము. పెట్టిన తర్వాత దీన్ని మనకు కావాల్సినంత విధంగా కట్ చేసుకుంటాం అన్నట్టు మేము. ఎందుకంటే స్టైలింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి క్రౌన్ హెయిర్ తగ్గట్టు పైన హెయిర్ లెంత్ పెట్టుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఒక హెయిర్ డిజైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం ఏదైతే లెంత్ హెయిర్ పెట్టాం కదా, కట్ చేసిన తర్వాత ఇలా ఈ స్టైల్లో వచ్చేస్తుంది. అంటే వెంకట్ గారు సేమ్ పర్సనేనా మనం ఫస్ట్ లో కూర్చోబెట్టింది ఇప్పుడు ఉన్నది? మీరు లైవ్ లో చూస్తున్నారు కదా మేడం. అంటే ఫేస్ లో చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది వన్స్ హెయిర్ పెట్టిన తర్వాత. అవును మేడం, కంపల్సరీ డిఫరెంట్ తెలిసిపోతుంది. ఎందుకంటే హెయిర్ ఉన్న దానికి హెయిర్ లేని దానికి తగ్గిపోయింది అట్లా అనిపిస్తుంది ఫేస్ లో. మాక్సిమం తగ్గుదండి. ఒక సో ఇలా మీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్, క్లయింట్స్ గానీ ఇలా హ్యాపీ ఫేసెస్ తో వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? కానీ వాళ్ళకంటే మేము ఎక్కువ హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే సో ఇది ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ ఇంత చక్కగా మేము ఇస్తున్నామంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అని అంటే పైసలు మ్యాటర్ కాదు ఇక్కడ, కానీ వాళ్ళ ఆనందాన్ని చూస్తే అసలు ఇంతగా మేము ఇవ్వగలుగుతున్నామా, అసలు దీంట్లో మేము ఇంత రాణించగలుగుతున్నాం మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అసలు చెప్పలేనంత ఆనందం ఉంటుంది మాకు దీంట్లో. టచ్ చేయొచ్చా? చేయండి మేడం, మీకు ఇలా పట్టి లాగినా రాదు మేడం ఇది. అవును, చాలా గట్టిగా ఉంది. సో మనకి అంటే ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న వెదర్లో కానీ ఎక్కువ స్వెట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అవ్వటం కానీ ఇలాంటివి ఏమి ఉండవా వీటికి? ఇలాంటివి ఏమి ఉండదు, ఎందుకంటే హెయిర్ ఫ్లో అవుతుంది మేడం. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మీరు ఒకసారి క్లోజ్గా చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. స్కాల్ప్ కనిపిస్తుంది దీంట్లో, స్కాల్ప్ కనిపిస్తున్నది. ఎందుకు అంటే హెయిర్ ఫ్లో మనకు జాలిలాగా ఉంటుంది. ఇది జాలిలాగా ఉంటుంది కాబట్టి మనకు సెట్ రావడం కానీ సెట్ వచ్చినా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు నార్మల్గా. సో హెయిర్ వాష్ చేయటం కానీ అన్ని మన రెగ్యులర్ హెయిర్ లానే చేసేయొచ్చా? మన రెగ్యులర్ మనం ఎలా అయితే చేస్తామో అలా చేయొచ్చు. దానికి అంటే ఇన్ని డేస్ కి హెయిర్ వాష్ చేయాలి, ఈ షాంపూస్ స్పెసిఫిక్ గా యూస్ చేయాలి, అలాంటి ఏమైనా కండిషన్స్ ఉంటాయా? అంటే హెయిర్ సీరమ్స్ వాడాలి హెయిర్ సెట్ చేసుకోవడానికి? ఎందుకంటే మేడం డ్రై ఉంటుంది కాబట్టి హెయిర్ కానీ జీవంలో హెయిర్ కదా డ్రై అవుతుంది. ఆ డ్రై అవుతుంది కాబట్టి దానికి మోస్ట్ హెయిర్ కంపల్సరీ ఇవ్వాలి. మనం మోస్ట్ హెయిర్ ఇవ్వాలంటే కండిషనర్ పెట్టుకోవాలి. షాంపూ కండిషనర్ అనేది
మనం ప్రాపర్గా పెట్టుకున్నట్టయితే ఏ మనకి షాంపూ అన్నా natural- యూస్ చేయొచ్చు. ఏ షాంపూ అని కానీ ఆయిల్ బేస్డ్ షాంపూ యూజ్ చేయొద్దని మేము చెప్తాము. ఆయిల్ బేస్డ్ అంటే Okay. మన షాంపూలు కూడా డిఫరెంట్ ఉంటాయి కదా మేడం. అవును. కొన్ని ఆయిలీ ఉంటాయి, కొన్ని డ్రై షాంపూస్ ఉంటాయి. అవును. డ్రై షాంపూస్ యూజ్ చేసినట్టయితే ఎందుకంటే ఆయిల్ షాంపూ అనేది మనం స్టిక్కింగ్ పెట్టినాం కాబట్టి కొద్దిగా లూజ్ అయ్యే సూచనలు ఉంటాయి. ఓకే. అందుకొరకు ఆయిల్ బేస్డ్ షాంపూలు కాకుండా డ్రై షాంపూలు యూజ్ చేయమని చెప్తాం. స్మూత్నింగ్ ఉండాలి షాంపూ. ఓకే. వీళ్ళు ఎన్ని టైమ్స్ సిట్టింగ్ కి రావచ్చు? మేడం ఎన్ని days యాక్చువల్గా తర్వాత? 30 days అని మేము చెప్తాం. 30 daysకు కొంతమంది 35 డేస్కి వస్తారు, 25 డేస్ కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మెయింటైన్ బట్టి ఉంటుంది. మనం ఇన్ని డేస్కి పర్టికులర్ రావాలని 30 days అయితే దాని మీద మెన్షన్, 30 days మ్యాక్సిమం ఉంటుంది. ఓకే. దాన్ని మంత్లీ వన్ సర్వీస్ అంటారు. దాన్ని సర్వీస్ చేయించుకుంటూ ఉంటే మనం లాంగ్ లైఫ్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే వీటికి సంబంధించి మీరు ట్రైనింగ్స్ ఇవ్వటం వేరే వాళ్ళకి అలా కూడా ఉందా మీ దగ్గర? ఉన్నదండి మాకు. Opportunities ఎందుకంటే ఇప్పటికి కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చాము మేము. చక్కగా మాకు ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా మేము వాళ్ళకు మా కంపెనీ పేరు ఇచ్చి కూడా Okay. వాళ్ళకు ఫ్రాంచైజ్ లాగా మేము చేయడం కూడా జరిగింది. అవును, మీ ఫ్రాంచైజెస్ 13 ప్లేసెస్ లో ఉన్నాయన్నారు. అవును మేడం. ఒకసారి వాటి గురించి చెప్పరా? మేడం హైదరాబాద్లో మాది కేబిహెచ్పిలో ఉన్నది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి అమీర్పేట, ఫిలిం నగర్లో ఉన్నది, మన హిమాయత్ నగర్లో ఉన్నది, ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉన్నది. Okay. హైదరాబాద్కి వచ్చేసరికి ఈ ప్లేస్లో ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మణికొండలో కూడా ఒకటి కొత్తగా ఇంకోటి మా బ్రాంచ్ తయారవుతున్నది, వర్క్ నడుస్తున్నది. విజయవాడ, గుంటూరు, వైజాగ్, భీమవరం, ఓకే. మాకు ఈ ప్లేస్లలో మాకు ఆంధ్రాలో, తెలంగాణ ఆంధ్రాలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయండి. మా సర్వీస్ ఎక్కడ పోయినా చేయించుకోవచ్చు. మా మోస్ట్లీ మన తెలుగు రాష్ట్రాలలో మా బ్రాంచెస్ ఉన్నాయి. మా క్లయింట్ ఎక్కడైనా చేయించుకునే అవకాశం మేము కల్పించినాం. అది మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. అంటే జనరల్గా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ, హెయిర్కి సంబంధించి ఏం తీసుకున్నా కానీ డైట్ అని చెప్పి కంపల్సరీ ఇస్తారు. దీనికి చక్కగా ఏ డైట్ ఏమీ అవసరం లేదు. అవునండి. ఎలాంటి అసలు అదే ఇన్సైడ్ నుంచి ఏం లేదు, అన్నీ అవుట్ సైడ్ నుంచే కాబట్టి సో నో నీడ్ టు వర్రీ. అండ్ అంత ఫుడ్ అంత కేర్ అవసరం లేదు. అదొకటి హ్యాపీ థింగ్ దీంట్లో. ఎలాంటి ఇది కూడా మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఓన్లీ నార్మల్ స్కాల్ప్ మీద మన మాత్రం నార్మల్ పెట్టాం హెయిర్ ని కాబట్టి ఎలా ట్రీట్ చేస్తామో అలానే. అలానే, అంతకంటే వేరే దీనికోసం ఒక ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్, ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ ఫాలో అయ్యేది లేదు, ఏం లేదు. ఎవ్రీథింగ్ నార్మల్ మన డైలీ లైఫ్ లో ఎలా ఉంటామో ఇంకా అలా. అలానే మనకి డౌట్స్ పడాల్సిన అవసరం లేదు. హెల్మెట్స్ పెట్టుకోవచ్చు అన్ని. నాలో స్విమ్మింగ్ చేయవచ్చు, హెల్మెట్ పెట్టుకోవచ్చు. మనము హెడ్ వాష్ మన నార్మల్గా ఎలా అయితే హెడ్ వాష్ చేస్తాం అలానే హెడ్ వాష్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదో పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. కొన్ని ఒక 1 week 10 days మీకులో తెలిసిపోతుంది ఇది పెట్టుకున్న తర్వాత. నాకైతే అసలు ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. మీరు చెప్తున్నా కానీ నా కళ్ళు ఈ హెయిర్ మీదకే వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు ఇది పెట్టిన దానికి అలానే ఇతనికి బ్యాక్లో ఆల్రెడీ హెయిర్ ఉంది కాబట్టి సేమ్ ఉంది. సేమ్ థిక్నెస్ ఆఫ్ హెయిర్ కానీ, టెక్స్చర్ కానీ అసలు ఎవరు కూడా గుర్తుపట్టలేనట్లుంది. మీరు చూసినట్లయితే సైడ్స్ హెయిర్ తగ్గట్టు మేము హెయిర్ తీసుకుంటాము. ఒకసారి మనం స్ప్రే ఇలాంటి స్ప్రేలు తీసుకొని స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మాయిశ్చర్ ఉంటుంది. ఈ స్ప్రే మాయిశ్చర్ స్ప్రే కాబట్టి నార్మల్గా ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. డైలీ రోజుకి ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అంతే, మాయిశ్చర్ పర్పస్. మీకు ఎక్కడైనా కనిపిస్తున్నదా మేడం పెట్టినట్టు కానీ అలా? అసలు ఎక్కడ అనిపించట్లేదండి. అదే నేను చూస్తున్నా, ఎక్కడైనా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందేమో హెయిర్ లెంత్లో కానీ హెయిర్ కట్లో కానీ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. 100% న్యాచురల్గా ఉంటుందండి. అండ్ దట్ సూట్స్ యాక్చువల్లీ ఆయన ఫేస్కి బాగా సూట్ అయినట్లు ఉంది. అది అంటే చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఫేస్లో కూడా. మీరు క్లయింట్స్ని కూడా అడగొచ్చు మీరు ఫీలింగ్ ఎలా ఉన్నదండి. డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అప్పుడు దాకా లేని హెయిర్ చూసుకోవటం. సో 30 daysకి ఒకసారి సిట్టింగ్కి వస్తే సరిపోతుంది అంటారు. అంతేనండి, మెయింటెనెన్స్కి వస్తే సరిపోతుంది. ఆ టైంలో ఆ మెయింటెనెన్స్లో ఏమి ఇస్తారు వెంకట్ గారు? ఏం లేదండి, దీన్నే మనం ఏదైతే మనము ఈ యొక్క హెయిర్ని పెట్టామో సిస్టమ్ అంటాం దీన్ని. ఈ సిస్టమ్ని మళ్ళీ తీసి మనం అడిసివ్ గ్లూ తోటి మనం స్టిక్కింగ్ చేసాం కాబట్టి అడిసివ్ అనేది మనం రిమూవ్ చేసేస్తాం దాన్ని. అండ్ ఆ గ్లూస్ గురించి కూడా ఒకసారి మాకు చెప్పరా? అంటే మీరు లోకల్గా యూస్ చేయరు, చాలా క్వాలిటీ యూస్ చేస్తారని విన్నాము. అది ఇండియన్ బ్రాండ్ కాదు, యుఎస్ బ్రాండ్. అది మేము మెడికేటర్, అది స్కిన్కి సంబంధించిన మాత్రమే యూజ్ చేస్తాం. దాన్ని మేము బిఫోరే అడిసివ్ టెస్ట్ అనేది ఒకటి మన స్కాల్ప్ మీద టెస్ట్ చేస్తాం మేము. అది ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేస్తాం మేము. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే డార్క్ క్లయింట్స్ తోటి మేము రాలేదండి. సో 100% సక్సెస్ రేట్ ఉన్నది మీరే అని చెప్పొచ్చు ఇలాంటి ఫీల్డ్లో.
లేదండి, మేము యాక్చువల్గా మీరు చెప్పేది వాస్తవం. నేను స్టార్టింగ్ ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఒక స్టూడియో ఉండే. ఓకే. ఎందుకంటే ఆ టైంలో అసలు ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అసలు మేము ఒక 16-17 ఇయర్స్ బిఫోర్లో ఇండియాలోనే మోస్ట్లీ ఒక 3-4 ప్లేస్లలో ఉండేది ఇది. ఆ టైంలో హైదరాబాద్లో ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీలో మేము కూడా ట్రైన్ తీసుకొని అక్కడ మేము ఒక 4.5 ఇయర్స్ నుంచి జాబ్ చేసి అందులో మేము ఓన్గా స్టార్ట్ చేసుకోవడం ఈ లుక్స్ హెయిర్ స్టూడియో అనేది మేము స్థాపించినాం. ఇది ఫస్ట్ ఒక బ్రాంచ్తో స్టార్ట్ అయింది, 13 బ్రాంచెస్ అయింది డిఫరెంట్ ప్లేసెస్కి. తెలంగాణలో కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లో ఎక్కడ అవైలబుల్ ఉంది? తెలంగాణ, ఆంధ్ర ఉన్నదండి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏంటంటే దుబాయ్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. దుబాయ్లో ఒకటి, సింగపూర్లో ఒకటి, ఒక 3-4 కంట్రీలలో మేము ప్లానింగ్ ఉన్నది. ఆల్రెడీ మేము సర్చింగ్ కూడా నడుస్తున్నది. మేము మన రీసెంట్లీ కూడా వెళ్ళొచ్చాను నేను. కొద్దిగా జస్ట్ ఈ కోవిడ్ వల్ల కొద్దిగా సో ఫ్యూచర్ ఈజ్ హియర్ అనుకోవచ్చు అనమాట మనం. ఎందుకంటే ఇప్పుడు సర్జికల్ ప్రాసెస్కి వెళ్ళినా కానీ సక్సెస్ రేటు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ 100% అండ్ నాట్ మచ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అది చెప్పొచ్చు. ఎవ్రీవన్ ఎఫర్ట్ చేయగలరు. ఇది రీజనబుల్ గా మీకు వస్తుంది. బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్లో మనకు కావాల్సిన విధంగా హెయిర్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ రోజు పెట్టాలంటే 1,00,000-1,50,000 పెట్టింది సర్జికల్గా మనం చేయలేము. అంత పెట్టిన తర్వాత కూడా ఎంతవరకు రిజల్ట్ ఉందన్నది కూడా చెప్పలేము. ఇప్పుడు ఎంత తక్కువ కాస్ట్లో ఎంత చక్కగా మనం చేయగలుగుతున్నాం అంటే క్లయింట్ ఎంత హ్యాపీగా ఉంటుందంటే అది మేము మాటల్లో కాదు చేతల్లో చేసి చూపెట్టాము. అది మీరు లైవ్లో చూశారు. అవును. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది సూటబుల్లా? ఏ ఏజ్ వాళ్ళని చేసుకోవచ్చు అండి. 20 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వాళ్ళు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకుంటున్నారు కూడా క్లయింట్. ఓకే. అవును. కొన్ని ప్రాసెస్లో అసలు అంటే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి ఇంకా అసలు హెయిర్ వచ్చే ఛాన్సెస్ లేవన్న వాళ్ళు, అలానే వచ్చే వాళ్ళు కూడా ఎందుకులే అంత పెద్ద ప్రాసెస్ అని కూడా దీనికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇది చాలామంది ఇప్పుడు రీసెంట్లీ చూసినట్లయితే మేము ఎందుకంటే మ్యారేజ్ వాళ్ళు సెట్ అయ్యేటప్పటికి హెయిర్ ఇప్పుడు ఒక స్టడీ చేసి వాళ్ళు జాబ్కి వచ్చి జాబ్ నుంచి ఒక మ్యారేజ్కి వచ్చేసరికి హెయిర్ లాస్, వాళ్ళ హెయిర్ లాస్ అయిన వాళ్ళు మ్యారేజ్ సెట్ కాగానే వాళ్ళకు మా దగ్గరకు వచ్చి సెట్ చేయించుకొని పోయి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అసలు కొంతమంది అసలు బయట తిరగలేకుండా అసలు ఏది మ్యాచింగ్ మ్యారేజ్లకు మ్యాచింగ్ సెట్ అయ్యేటప్పుడు హెయిర్ లేకపోయేసరికి కొంతమంది డిసప్పాయింట్ అయ్యి మా కాడికి వచ్చి మళ్ళీ హెయిర్ పెట్టుకొని మ్యారేజ్ సెట్ అయ్యే వాళ్ళు ఎంతమంది అంటే మేము వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మేము చాలా చక్కగా అసలు అనుకుంటాం. మేము వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు అరే హెయిర్ పోయింది వెంకటేష్ గారు, నాకు అసలు మేము ఎక్కడికి వెళ్దామంటే కూడా మమ్మల్ని ఫస్ట్ హెయిరే చూస్తున్నారు. అసలు మాకు ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా నాకు కావాల్సినంత హెయిర్ రాలేదు అని చెప్పేసి మా గారు అన్నప్పుడు లేదండి మేము చేసి చూపిస్తాం, ఒక హాఫ్ అన్ అవర్ మాకు టైం ఇవ్వండి అని చెప్పేసి హాఫ్ అన్ అవర్లో మేము బిఫోరే చెప్తాం ఈ టైంలో అయిపోతుంది, మేము ఈ టైంలో చూడండి చేసి చూపిస్తాం చూడండి అని చెప్పేసి ఒక క్లయింట్కి మేము ఒక ఛాలెంజ్గా మేము దీన్ని తీసుకొని మేము చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి మా కానించి వెళ్ళినారో ఆ క్లయింట్ల అనుభవాలు చూస్తేనే మీకు తెలిసిపోతుంది. అండ్ ఇంకొక ప్లస్ ఏంటంటే దీనికి అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఏం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కొన్ని ప్రాసెస్ ట్రీట్మెంట్లకు వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి బాడీ కండిషన్ ఏ విధంగా ఉందని చెక్ చేస్తారు. దీనికి అది అవసరం ఉండదు కదా? అది అవసరం లేదండి. మేము ఎలాంటిది ఇవ్వట్లేదు కాబట్టి, ఒక మెడిసిన్స్ ఎలాంటి ఇవ్వట్లేదు కాబట్టి మేము దాని అసలుకి ఎప్పుడు పరిణామం తీసుకోము మేము. ఎందుకంటే ఓన్లీ హెయిర్ని పైన స్కాల్ప్ మీద మాత్రమే, ఆ స్కాల్ప్ కూడా ప్యాక్ చేయం మేము. నెట్టెడ్ పర్పస్లా హెయిర్ ఫ్లో అయ్యే విధంగా అసలు క్లయింట్ హ్యాపీగా ఉండే విధంగా ఇన్ఫెక్షన్స్ కి వీటికి కూడా ఛాన్స్ లేకుండా నెట్టెడ్ దాంతో చేయడం వల్ల సో మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ వాళ్ళకున్న హెయిర్ టెక్స్చర్ వేరే ఆల్రెడీ ఇప్పటికీ వేరే హెయిర్ టెక్స్చర్ కావాలి అనుకున్నారనుకో అలాంటివి కూడా చేస్తారా? అంటే యాక్చువల్లీ చేయొచ్చు, చేయలేమని ఉండదు. కాకపోతే మన సైడ్స్ అనేది ఒకలాగుండి మనం పైన పెట్టిన హెయిర్ ఇంకొక మరొకలాగుంటే చూసే వాళ్ళకు కూడా న్యాచురల్ అనిపించదండి. ఎందుకంటే దాని గురించి మనం చెప్పడం కాదు, ఎక్కువ డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ సైడ్స్ లో హెయిర్ అక్కడ ఒకవేళ మనం తీసి ఆ టైం వరకు అప్లై చేసినా కానీ మళ్ళీ దాంట్లో హెయిర్ గ్రోత్ వస్తుంది కాబట్టి అది ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటున్నాను. సో ఉన్న హెయిర్ టెక్స్చర్, ఉన్న హెయిర్ డెన్సిటీ వాటిని పట్టే చేయడం బాగుంటుంది అంటారు. బాగుంటుందండి అది. రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఈరోజు iNews స్టూడియోకి వచ్చేసి మాకు ఈ ప్రొసీజర్ చూపించారు అండ్ మేము కూడా ఫీల్ అవ్వగలుగుతున్నాం, చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ వెంకట్ గారు ఒకవేళ వీటి మీద ఇంట్రెస్ట్ ఉండి ఫ్రాంచైజీస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నారనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఫ్రాంచైజీస్ ఇస్తారా?
100% అండి. ఎందుకంటే ఇప్పటికి మోస్ట్లీ చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి బ్రాంచెస్ కావాలని. ఓకే. ఎందుకంటే మేము కూడా వాళ్ళు ఒక బిజినెస్ తక్కువ పెట్టుబడిలో బిజినెస్ చేసుకోవాలి మేము అనుకునే వాళ్ళకు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఒక విధంగా ఆలోచిస్తే ఎంతోమంది ఉన్నారు. మేము ఒక తక్కువ పెట్టుబడిలో మాకు ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాం ఓకే. అని వాళ్ళు అడిగినప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్ చేసి తక్కువ ఫ్రాంచైజ్ మేము కూడా తక్కువ తీసుకుంటాం ఫీజు కూడా మేము ఎక్కువ. ఎందుకంటే అతను కూడా బాగుండాలి, తీసుకున్న అతను కూడా 4 కాలాల పాటు బిజినెస్ చేసే విధంగా ఉండాలి, అతను హ్యాపీగా ఉండాలి. కాబట్టి మేము ప్రతి ఒక్కరు అలాంటి ఎవరైతే చూసి మేము ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. అయిగా కూడా మేము కొన్ని కోట్లు పెడతాం చేస్తామంటే కూడా మేము అది కాదు, మాకు మీరు బిజినెస్ ఉండి చేయగలుగుతారా మీరు అనే వాళ్ళకి ఎక్కువ మేము ఆపర్చునిటీ ఇస్తున్నాం మేము. ఓకే. అంటే వాళ్ళకి స్టార్టింగ్లో ఇనీషియల్గా మీ సైడ్ నుంచి ఎవరైనా ట్రైనీస్ని పంపిస్తారా, లేకపోతే ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే వాళ్ళకి ఫ్రాంచైజీ ఇస్తారా? లేదండి, యాక్చువల్గా మేము ఫస్ట్ ట్రైనింగ్ మా కాడ ట్రైన్ అయిన వాళ్ళని మేము వాళ్ళ దగ్గర వర్క్లో మేము పెడతాము, ఎంప్లాయీకి ఇస్తాము. బట్ అక్కడ లోకల్గా వచ్చేసరికి వాళ్ళు కూడా కొంతమంది తయారు చేసుకుంటారు ఈ లోపు. చేసుకున్నప్పుడు వాళ్ళు అక్కడనే స్టక్ అయిపోతారు, ఎందుకంటే లాంగ్ నుంచి వెళ్ళలేరు. కాబట్టి మేము కొద్దిగా అక్కడ మీరు కూడా చేసుకోండి అని చెప్తాము. వాళ్ళు కూడా మా దగ్గర పంపిస్తే మేము ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పంపించేస్తాం వాడికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఐ న్యూస్ స్టూడియోకి వచ్చేసి ఈ హెయిర్ రీప్లేస్మెంట్ అనేది ప్రొసీజర్ కానీ అలానే ఎంత చక్కగా సెట్ అవుతుంది అన్నీ కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వ్యూయర్స్, ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీలో హెయిర్ రీప్లేస్మెంట్ ఎంత ప్రొసీజర్ అలానే ఏ విధంగా జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నా కదా. నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. చూసారు కదా వ్యూయర్స్, ఇవాల్టి హెల్త్ అండ్ బ్యూటీలో లుక్స్ హెయిర్ స్టూడియో వాళ్ళి నాన్ సర్జికల్ హెయిర్ రీప్లేస్మెంట్. సో ఆ ప్రొసీజర్ని అలానే రిజల్ట్ని మన లైవ్లోనే చూసాం కదా. మరో అంశంతో నెక్స్ట్ హెల్త్ అండ్ బ్యూటీలో నెక్స్ట్ వీక్ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.